దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. రండి ప్రియులారా, రండి కతోలికులారా, రండి ప్రియులారా, రండి కతోలికులారా. ఆరాధించుదాం, ఆనందించుదాం, ఆరాధించుదాం, ఆనందించుదాం. మనసారా దీపం ధూపం పుష్పం హారతులిడుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం జ్యోతినగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పెనుమాల ఆశీర్వాదం, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా అనిల్, రాకేష్, హేమ, ఝాన్సీ, సునీత, భీమరాజు, నిశాంత్, దినేష్, ఆకాష్, సాత్విక, ప్రణవి, హర్షిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, రోస్ మేరీ, కీర్తిశేషులు బోయపాటి ఇన్నమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు బోయపాటి రాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, రోస్ మేరీ, సలిబిండ్ల సౌరెడ్డి అన్నమేరీ, మారంరెడ్డి బాలరెడ్డి ఫాతిమా, బోయపాటి సుధాకర్ జయంతి మరియు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, కేసీ రెడ్డి మరియు షౌరీలమ్మ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కేసీ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కసిరెడ్డి వెలంగినిరావు మరియు మేరీ, 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న కసిరెడ్డి వెలంగినిరావు మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుమారుడు కేవి సాగర్, స్వాతి, కుమార్తెలు నీలిమ, శ్రీనివాసరావు, మృదుల, మనోజ్ కుమార్ మరియు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ, కీర్తిశేషులు జడ్డు రవి గారి 22వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు జడ్డు ఇన్నారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ
జడ్డు కస్పారెడ్డి, సుశీల, అల్లం లిల్లీ మేరీ, రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ. కీర్తిశేషులు బోరెడ్డి చిన్నపురెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కరణం ప్రభాకర్ రావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ బాలజ్యోతి, కె నివేదిత, నిఖిలేష్ కరణం, నీలేష్ కరణం, సాత్విక్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ బి రామానాయుడు, పుష్పలత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు వారి కుమారునికి చదువులో మంచి జ్ఞానం దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పుట్టినరోజు జరుపుకుంటున్న దొండేటి రత్నలూర్దు మర్రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత క్లారమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. కన్యక మఠవాసినిగా తన యొక్క జీవితాన్ని పేదరికములో, విరక్తత్వములో సంపూర్ణముగా క్రీస్తుకు అంకితము చేసుకున్నటువంటి పునీతురాలు 12వ శతాబ్దములో ఇటలీ దేశములో తన యొక్క జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి విధానములో ఏర్పాటు చేసినందువలన అనేక మంది స్త్రీలు, అనేక మంది ప్రజలు దేవుని యొక్క కృప అనుగ్రహముల కొరకు ఈమె వద్దకు చేరి ఈమె పోర్ క్లేర్స్, పేద క్లేర్స్ అనేటటువంటి ఒక సభను స్థాపించినటువంటి విధానమును మనము శ్రీసభ చరిత్రలో చదువుతూ ఉన్నాం. అసిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క విధానములో, ఆయన యొక్క మార్గదర్శకంలో ఆమె తన యొక్క జీవితాన్ని ప్రారంభం చేసి తన జీవితాన్ని గడిపి ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేసింది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా చిన్న బిడ్డల వలె రూపొందుటకు, పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందుటకు, తద్వారా క్రీస్తునందు మనము దేవుని వలన స్వీకరింపబడుటకు పిలువబడుతూ ఉన్నాం. ఈరోజు మనందరము ప్రార్థన చేసుకుందాం. పునీత క్లారమ్మ గారి యొక్క ఆదర్శమును బట్టి మనకొకరము మన యొక్క జీవితములో విరక్తత్వమైనటువంటి విధానములో క్రీస్తు యొక్క మార్గములో జీవించుటకు కావలసిన అనుగ్రహాల కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు కనికరించి పునీత క్లారమ్మకు పేదరికమును ప్రేమింపగల సుగుణమును దయచేసితివి. ఆమె ప్రార్థన సహాయమున మేము కూడా దీనాత్ములమై క్రీస్తును అనుసరించుచు స్వర్గరాజ్యమందు నీ దర్శన భాగ్యమును పొందినట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనెవలే తీయగా ఉండెను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము వచనములు 8 మరియు 3వ అధ్యాయము 1-4 వరకు. ప్రభువు యెహెజ్కేలుతో ఇట్లా నేను, నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరిచి నేనిచ్చి దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకున్న చేయి నా చెంతకు చాపబడెను. ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులా విలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు ఒసగబడిన దానిని భుజింపుము. ఈ గ్రంథమును భుజించి ఇజ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడమని చెప్పాను. నేను నోరు తెరిచి తిని ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథంనిచ్చి, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చి ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనెవలె తీయగా ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుట వలన గాక నీ శాసనములు పాటించుట వలన నేను ఆనందము చెందుదును. నేను నీ శాసనమును చూచి సంతోషింతును. అవి నాకు సలహాను ఒసగును. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీవు దయచేసిన ధర్మశాస్త్రం వేల కొలది వెండి బంగారం నాణెముల కంటే మెరుగైనది. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగా ఉన్నవి. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీ శాసనములు నేను శాశ్వత వారసత్వముగా చేసుకుంటుని. అవి నా హృదయమునకు ఆనందముగాను ఒసగును. ఆనందమును ఒసగును. నీ ఆజ్ఞల మీద గల మిక్కటమైన కోరికచే నేను నోరు తెరిచి ఆరాటము చెందుదును. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో
మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 10వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందుననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్న వానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్న వారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఎలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోయిని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసి బాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డల వలె రూపొందుట క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఈనాడు చిన్న బిడ్డల వలె రూపొందుటకు ఆహ్వానిస్తూ ఉన్నారు. చిన్న బిడ్డల వలె రూపొందుట అనగా ఏమాత్రము తెలివితేటలు లేకుండా అల్లరి చిల్లరగా ఉండునటువంటి, క్రమశిక్షణ లేనటువంటి, ఏది తోచితే అది చేయునటువంటి బిడ్డలుగా ఉండేటటువంటి జీవితమును కాకుండా క్రీస్తు ప్రభు తగ్గింపు జీవితమును గూర్చి ఈ చిన్న బిడ్డలను మనకు ఒక సూచికగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తగ్గింపు జీవితము, క్రీస్తుని యొక్క అనుసరణ మన యొక్క జీవితములో తగ్గింపు జీవితాన్ని ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకొనుటకు ప్రతినిత్యము కూడా మనము ఆహ్వానింపబడుతూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తే తనను తాను తగ్గించుకొని సేవకునిగా, ఒక బానిసగా మనకు ఆయన పరిచర్య చేయుటకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ విధమైనటువంటి తగ్గింపు జీవితము మన ఒక్కొక్కరము కూడా ఈ లోకములో క్రీస్తుని యొక్క అనుసరణలో మనము ఏర్పాటు చేసుకొనుటకు ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తగ్గింపు జీవితము, ఈ తగ్గింపు మనస్తత్వము కలిగి ఉండుట మనము చాలాసార్లు రెసిస్ట్ చేస్తూ ఉంటాం, దానిని ఒప్పుకోము. కారణము
తగ్గింపు జీవితము అనున్నటువంటిది మన యొక్క ఉద్దేశము ప్రకారము, ఆలోచన ప్రకారము చేతగానితనము లేక చిన్న చూపు చూడబడినటువంటి విధానము, ఇతరులు మనలను లెక్క చేయనటువంటి విధానము అనున్నటువంటి ఆలోచన మనందరికీ కూడా ఉంటూ ఉన్నది. అందుకని మనము ఈ లోక జీవితములో మన యొక్క విధానమును, మన యొక్క ఆలోచనను, మన యొక్క నిర్ణయాన్ని మనము అనేక సార్లు ఏర్పాటు చేసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము ఈ విషయంలో హద్దులు కూడా దాటుతూ ఉంటాం. అహంకారముగా, గర్వముగా ప్రవర్తిస్తూ ఉంటాం. అహంకారపూరితముగా, గర్వముతో మనము ఈ లోకములో జీవించకపోయినను ఈ తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉండుటకు చాలాసార్లు వెనుకంజ వేస్తూ ఉంటాం. అయితే ప్రభు మనందరినీ కూడా తనను తాను తగ్గించుకొని ఈ బాలును వలె రూపొందువాడి పరలోక రాజ్యములో ప్రవేశించగలడు, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా పరిగణింపబడగలడు. ఈ విధమైనటువంటి విధానము మన యొక్క జీవితంలో మనందరము కూడా కలిగి ఉండుటకు ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ఈ యొక్క శిక్షణలో మనలను మనము ఏర్పాటు చేసుకున్నటకు మనము పిలువబడుతూ ఉన్నాం. పునీత క్లారమ్మ గారు ఏ విధంగా మనకు ఈ తగ్గింపు జీవితంలో ఆదర్శముగా ఉంటూ ఉన్నారో చక్కగా మనము ఈనాడు గమనించగలము. ఉన్నత వంశానికి చెందినటువంటి ఈమె, గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈమె అన్నిటిని కూడా వదిలివేసి తనను తాను విరక్తత్వమైనటువంటి జీవితంలో, తగ్గింపు జీవితంలో, పూర్తిగా పేదరికములో, దేవునిపై ఆధారపడినటువంటి విధానములో ఆమె తనను తాను ఏర్పాటు చేసుకొనుటకు ఆమె ప్రేరేపింపబడినది పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క మాటల ద్వారా. ఈ విధముగా అన్నిటిని కూడా వదిలివేసి తన కుటుంబానికి ఇష్టము లేకపోయినప్పటికీ ఆమె రానుకొమ్మల ఆదివారానికి ముందు రోజు ఆ సాయం సమయములో 1212లో అన్నిటిని కూడా వదిలివేసి తన యొక్క ఉన్నత వంశాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని, ఆస్తిని అన్నిటిని కూడా వదిలివేసి కేవలము పేదరికపు వస్త్రములను ధరించి, అనగా నార బట్టలను ధరించి ఆమె ఒక పేదరాలి వలె విరక్తత్వమైనటువంటి జీవితంలో తనను తాను క్రీస్తు యొక్క అనుసరణకు పూనుకొని ఉన్నది. ఇది ఈ లోకాన్ని వదిలివేసి తగ్గింపు జీవితము ఈ విధంగా జీవించడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈమె జీవితములో, ఈమె ప్రార్థనలో, ఈమె విరక్తత్వములో, ఈమె విధేయతలో, ఈమె పేదరికములో అనేక మంది దేవుని వలన, దేవుని యొక్క ఆత్మ వలన ప్రేరేపితులై అనేక మంది స్త్రీలు, అనేక మంది యువతులు ఆమెను అనుసరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది తగ్గింపు జీవితం యొక్క గొప్పదనం. అందుకే ఈ విధంగా తగ్గింపు జీవితాన్ని జీవించినటువంటి వారిని చేతగాని వారుగా పరిగణించక వారిని స్వీకరిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు క్రీస్తుని మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తగ్గింపు జీవితము కలిగి ఉన్నటువంటి వారు వినయముతో, విధేయతతో, పేదరికములో, విరక్తత్వములో జీవించినటువంటి వారు పరలోక దేవుని యొక్క దేవదూతల యొక్క సంరక్షణలో వారు ఏర్పాటు చేయబడుతూ ఉన్నారు అనున్నటువంటిది నిశ్చయము. ఈ చిన్నవారిలో ఎవరిని కూడా తృణీకరింపకుడు. ఎలైనా వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి తగ్గింపు జీవితమును జీవిస్తూ ఉన్నటువంటి వారు, విరక్తత్వమైన జీవితములో జీవిస్తూ ఉన్నటువంటి వారు, తమ యొక్క జీవితములో
విధేయతలో, పేదరికములో, క్రీస్తు అనుసరణలో ఉన్నటువంటి వారు తప్పిపోతూ ఉన్నటువంటి సమయములో, ఈలోక ఆశలకు గురి అవుతూ ఉన్నటువంటి సమయములో, ఈలోక విధానములకు ప్రభావితులవుతూ ఉన్నటువంటి సమయములో ప్రభువు వారిని వదిలిపెట్టక ఏ విధంగా వారిని వెదుకుటకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనము చివరి వాక్యాలలో చదువుతూ ఉన్నాం. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తక్కిన 99 కంటే, తప్పిపోయినటువంటి వీటికంటే ఆ దొరికినటువంటి దాని విషయమై ఎక్కువగా సంతసించును. కాబట్టి ఈ పసి బాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదు అన్నటువంటి విషయాన్ని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తప్పిపోయినటువంటి వారు ఈ విధంగా దేవుని పట్ల నిర్లక్ష్యముగా జీవిస్తూ ఉన్నటువంటి విషయమును ప్రభు మనకు తెలియచెప్పక పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినటువంటి వీరు ఈ లోకములో తప్పిపోతూ ఉన్నటువంటి సమయములో దేవుడు వారిని సంపూర్ణముగా తన సంరక్షణలో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క చిత్తముగా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ తండ్రి చిత్తమును గూర్చి ఈనాడు మనము మొదటి పట్టణంలో హెజుకేలు గ్రంథంలో మనందరం కూడా విని ఉన్నాం. హెజుకేలు ప్రవక్తతో దేవుడు చెప్పినటువంటి మాటలు, వీరి వలె నీవు తిరుగుబాటు చేయక నా చిత్తమును స్వీకరించము, దానిని కాదనక, దానిని విడిచిపెట్టక, దానిని తిరస్కరింపక, దాని కొరకై నీవు నీ జీవితములో ఎల్లప్పుడూ ప్రయాసపడము అని దేవుడు ప్రవక్తతో తెలియచేస్తూ ఉన్నాడు. నీవు నోరు తెరిచి నేనిచ్చు దానిని నీవు భక్షింపుము. దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆ పుస్తకపు చుట్టను విప్పుతూ ఉన్నప్పుడు ఇరువైపులా మహావిలాపము, రోదనము, దుఃఖముతో కూడిన మాటలు వ్రాయబడుతూ ఉన్నవి. ఈ విధంగా దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని భుజించినప్పుడు ప్రవక్త ఏ విధంగా ఆయన తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నేను దానిని భుజింపక అది నా నోటిలో తేనె వలె మధురముగా ఉండెను. ఈ దుఃఖము, బాధ, వేదన, ఈ సిలువ, ఈ శ్రమలు, ఈ లోకములో మనము పడినటువంటి ఈ శ్రమలు, బాధలు, వేదన కంటే మిక్కిలి మధురమైనటువంటిది, తేలిక అయినటువంటిది దేవుని యొక్క చిత్తము ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్లారమ్మ గారు అన్నిటిని కూడా వదిలివేస్తూ ఉన్నది. అన్నీ ఉన్నప్పటికీ అన్నిటిని కూడా వదిలివేస్తూ ఉన్నది. మనము అన్నిటినీ సంపాదించుకోవడానికి, అన్నిటినీ పొందుటకు, అన్నిటినీ మనతో ఉంచుటకు ప్రయత్నం చేసి అన్నిటిని కూడా చివరికి దేవుని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తము మన యొక్క జీవితములో ఇదిగో చేదుగా మనకు అనిపిస్తూ ఉన్నప్పటికీ వాస్తవానికి అది మనకు మిక్కిలి సంతోషాన్ని, మిక్కిలి మేలును, అనుగ్రహాన్ని, దీవెనను అనుగ్రహించినటువంటిది. ఈనాటికి సుమారు 800-900 సంవత్సరాల క్రితం అన్నిటినీ వదిలివేసి ఎక్కడో ఒక మూలలో ఉన్నటువంటి అసిసి పరిసర ప్రాంతంలో జీవించినటువంటి క్లారమ్మ గారిని, ఆమె యొక్క విరక్తత్వ పేదరికపు జీవితాన్ని మనము ఈనాడు స్మరించుకోవడానికి కారణం ఇదే. దేవుని యొక్క చిత్తము మన యొక్క జీవితంలో అన్నిటిని కూడా పోగొట్టుకున్నటువంటిదిగా మనకు తోచుతూ ఉన్నప్పటికీ, ఈ లోకానికి కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఇదిగో దీనిని స్వీకరించినటువంటి వారిని క్రీస్తు స్వీకరిస్తూ ఉన్నాడు. వీటిని ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని, అనగా తండ్రి చిత్తములో, పరివర్తనలో, వినయ విధేయతలో జీవించినటువంటి వారిని తండ్రి తన సంరక్షణలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీరు ఈ లోక ప్రభావితమునకు గురి అయి తప్పిపోతూ ఉన్నటువంటి సమయంలో అన్నిటిని కూడా వదిలివేసి మన కొరకు వెదుకున్నటువంటి ఆ దేవుని కృపానుగ్రహము
మనకు వెన్నంటి ఉంటూ ఉన్నది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి కృప అనుగ్రహములో మన యొక్క జీవితాన్ని పసి బిడ్డల వలె దేవునిపై ఆధారపడినటువంటిదిగా, వినయ విధేయతలో మనము ఏర్పాటు చేసుకున్నటువంటిదిగా, తద్వారా క్రీస్తు యొక్క స్వీకరణలో, క్రీస్తు మనలను స్వీకరించే విధానములో మనం ఎల్లప్పుడూ కూడా జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. అటువంటి జీవితము కొరకు మనము ఎల్లప్పుడూ కూడా పునీత క్లారమ్మ వలె మనము కూడా కాంక్షించి ఆ జీవితములో మనము జీవించుటకు ప్రయాసపడుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యొక్క పవిత్రమైనటువంటి విందులో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మనందరము మన యొక్క అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయులను, ఉపదేశులను, ఇంకా సామాన్య క్రైస్తవులను సువార్త సేవలో, సువార్త జీవిత విధానములో జీవించుటకు ప్రయాసపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ లోక సంబంధ వ్యతిరేకమైనటువంటి విధానములకు వీరు తమ యొక్క జీవితములో ఎదుర్కొనినప్పుడు ధైర్యముతో, ఆత్మవిశ్వాసముతో మీ సాక్షులుగా వారు నిలబడి ఉండినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని, మీ ఆత్మశక్తితో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మేమందరము చిన్న బిడ్డల వలె వినయమును, విధేయతను, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి మాలో ఉన్నటువంటి అహంభావమును, అహంకారమును, గర్వమును, నేను నాది అనున్నటువంటి మనస్తత్వమును తీసివేసి క్రీస్తును పోలినటువంటి విధానములో మేమందరము కూడా జీవించినట్లుగా మమ్మలను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా ఈ లోకములో క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో, పేదరికములో, విరక్తత్వమైనటువంటి విధానములో ఏర్పాటు చేయమని, మేము మీ యొక్క చిత్తమును మేము తిరస్కరింపక స్వీకరించి మేమందరము కూడా యెహెజ్కేలు ప్రవక్త వలె మేము మా యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారిని, వారి యొక్క కుటుంబ సభ్యులను ఉదారముగా ఇస్తూ ఉన్నటువంటి ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క ఆలోచన వలన, ప్రణాళికల వలన అనేక మంది మీ దివ్య వాక్కును ఆలకించి దానిని స్వీకరించి రక్షణ పొందినట్లుగా ఇదిగో వీరి యొక్క పనులన్నిటిని కూడా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, వినయముతో, విధేయతతో మేము సమర్పించు ఈ విన్నపములను ఆలకించి మీ కనికరములు అనుగ్రహించమని ఈ మనవులన్నిటిని మన ఆదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా,
ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, పునీత క్లారమ్మ గారులో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృష్టింప చిత్తగించితివి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత క్లారమ్మ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి, స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఓ ప్రభువా, రక్షణ జీవనదుల నుండి మేము నూతన జీవమును గ్రోలి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత క్లారా గారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవారసులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి.
వ్యాధులు బాధలు పోగొట్టువారు అంతోనివారు అంతోనివారు, పాపపు సంకెళ్ళు తెంచేవారు అంతోనివారు అంతోనివారు. పాపపు సంకెళ్ళు తెంచేవారు అంతోనివారు అంతోనివారు, వ్యాధులు బాధలు పోగొట్టువారు అంతోనివారు అంతోనివారు, మనసుకు ఊరట ఇచ్చేవారు మనకై దేవుణ్ణి ప్రార్థించువారు, మనసుకు ఊరట ఇచ్చేవారు మనకై దేవుణ్ణి ప్రార్థించువారు అంతోనివారు అంతోనివారు. అద్భుత చరితము వినరండి, అంతోనివారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోనివారిని కనరండి. అంతోనివారిని కనరండి, అంతోనివారిని కనరండి.